2004 నుంచి తమిళనాడులో జరుగుతుంది. మన దగ్గర తెలంగాణలో ఇది సెకండ్ టైం అనమాట. పోయినసారి మనము 9 డిస్ట్రిక్ట్స్లో చేసాము. ఈసారి 13 డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది. క్లస్టర్ లెవెల్ అంటాము, డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగే మ్యాచెస్ అవి కంప్లీట్ చేసుకొని అవి నవంబర్ 16, 17కి 23, 24కి జరిగినాయి. అక్కడ గెలిచిన టీమ్స్ అంటే 1 and 2 పొజిషన్స్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నారు. దీన్ని డివిజనల్ మ్యాచెస్ అంటాము. ఇక్కడ నుంచి గెలిచిన టీమ్స్ వెళ్ళి కోయంబత్తూర్లో డిసెంబర్ 28న ఆదియోగి ముందు ఆడతారన్నమాట. రూల్స్ వచ్చి 21 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉండాలన్నమాట. మిగతా టీం మెంబర్స్ అందరూ 21 అబవ్ ఉండాలి. దాంతో ఏమవుతుందంటే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అసలు ఆటలంటే మర్చిపోయిన వాళ్ళు, ఎప్పుడు ఆడని వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఆడుతున్నారు. ఇది స్పెసిఫిక్ రూల్ అనమాట. ఏ టీం అన్నా ఓన్లీ యంగ్స్టర్స్ వచ్చారంటే వాళ్ళు ఆడలేరు ఇందులో. గ్రామోత్సవంలో ఇప్పుడు అక్క చెప్పినట్టు ఫస్ట్ రూల్ ఏమో అందరూ ఒకటే గ్రామ పంచాయతీ నుంచి అయి ఉండాలి. త్రోబాల్ టీం వచ్చేసరికి 21 కంటే తక్కువ